హాయ్ అండి అందరికీ. నేను మీ కీర్తిప్రియ ప్రదీప్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా లంచ్లోకి అయితే క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. మనసేం బాగోలేదండి. మనసేం బాగోలేదు అనుకునేటప్పుడు నాకైతే గరికపాటి గారు గుర్తొస్తారండి. ముచ్చు మొహాలు వేసుకొని కూర్చోకండలా అంటారు. అంతే కదా, మనం ముచ్చుమొహాలు వేసుకొని కూర్చుంటే ఇంకొంచెం దిగులు పెరుగుతుందండి. ఆ దిగులేమి తగ్గించరు కదా ఎవరైనా వచ్చి. అందుకే ముందుగా అయితే రెడీ అయిపోయాను. రెడీ అయ్యాకే వంట స్టార్ట్ చేశాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం ముందుగా అయితే నేనైతే రెడీ అయిపోయానండి. దిగులు, బాధ, విచారాలు ఉన్నప్పుడు ఇలా ముందుగా స్నానం చేసి రెడీ అయిపోయి వంట స్టార్ట్ చేస్తానండి. ఇంకా దిగులు ఎక్కువైపోతుంది కదా డల్గా కూర్చుంటే. ఇక భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు హ్యాపీగా జరుపుకున్నారా అందరూ? మేము నిన్న పార్వేట్ అయితే వెళ్ళామండి. కనుమ రోజు సాయంత్రం నేను, నా పిల్లలు, మా పెద్దమ్మతో కలిసి వెళ్ళాము. మా పిల్లలనైతే ఇదే మొదటిసారండి పార్వేట్ తీసుకెళ్ళడం. ఎప్పుడు చూడలేదు కదా, వాళ్ళు తెలుసుకోవాలి కదా పండగలప్పుడు జాతరలు ఇలాంటి పార్వేట్లు ఉంటాయని. అందుకని నిన్నైతే మొదటిసారి వెళ్ళాం. అద్దండి, ఆ గొరిల్లా మాస్క్ అయితే ఒకటి కొనుక్కున్నారండి మా పిల్లలు. అది వేసుకొని తెగ తిరుగుతున్నారు ఇంట్లో. అన్ని మాస్కులు ఉండంగా మా పిల్లలకి ఈ గొరిల్లా మాస్కే నచ్చిందండి. ఆ పిల్లి పిల్ల ఉంది కదా మా ఇంట్లో, ఆ పిల్లి పిల్ల అయితే ఇక దాన్ని వదలకుండా రాత్రి నుంచి వేసుకొని తిరుగుతుందండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కొంతమంది ఇష్టపడరండి. కొంచెం స్మెల్ బాగుంటే తింటారు కదా. అలాంటప్పుడు చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి కంపల్సరీ వేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా తినేస్తారు కదా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పొద్దున్నే వేసుకున్నానండి. ఫ్రెష్గా ఉంటుంది కదా, ఒక నెల రోజులు అనేసి మొత్తం ఒక్కసారి వేసేసుకుని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్త ఆయిలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పట్టేసుకోండి. అలా ఆయిల్ వేయడం వలన స్మూత్గా వస్తుందండి అల్లం వెల్లుల్లి.